ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. ఫ్రూట్ సలాడ్ అంటే యాపిల్, బనానా, ఆరెంజ్, ఇంకా కొద్దిగా గ్రేప్స్ వేసాను, గ్రీన్ గ్రేప్స్ అనమాట. దాంట్లోకి కొద్దిగా చియా సీడ్స్, తర్వాత అలాగే సబ్జాలు కొద్దిగా నానబెట్టేసి 2 స్పూన్స్ వేసాను. అలాగే 2 స్పూన్స్ షుగరు, కొద్దిగా తేనె, తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను. ఇవి అయిపోయిన తర్వాత మనము ఇంకా కస్టర్డ్ పౌడర్ వేయలేదు, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేస్తే మనకి తొందరగా డైజెషన్ అవ్వదు. అందుకనేసి ఈజీగా అయిపోవడానికి, అట్లాగే తొందరగా మనకి డైజెషన్ అవ్వడానికి కస్టర్డ్ పౌడర్ వేయకుండా ఇట్లా చేశాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మనము తీసుకుంటే టేస్టీగా ఉంటుంది, డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా అలాగే తర్వాత కొద్దిగా ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఫ్రైడ్ రైస్కి ఏంటంటే ముల్లింగా, తర్వాత బీన్స్, టమాటా, కొద్దిగా మెంతాకు, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనం ఏంటంటే వెజిటేబుల్స్ అవి మన ఆప్షన్ అనమాట, ఏ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అంటే మనం కొద్దిగా వేసుకుంటే అంటే దాని ఫ్లేవర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ వెజిటేబుల్స్ కాకుండా కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకొని మనము చేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది ఉంటుంది, మనకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని కొద్దిగా వెజిటేబుల్స్ వేసి చేశాను. ఇంకా మనము తాలింపు పెట్టేటప్పుడు ఏంటంటే ఏమీ వేయకుండా, తాలింపు గింజలు అవి ఏమి వేయకుండా ఒక్క జీరా వేసుకొని మనము ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే మసాలా పౌడర్ కొద్దిగా, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మూత పెడితే మనకు వేగం ఫ్రై అయిపోద్ది అనమాట. ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేటప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ వేసుకుంటే మనకి ఆల్రెడీ మనకి ఇది కుక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఈ కడాయి అనేది ఉంటుంది కదా, అది హీట్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ రైస్ వేసి మనము కలిపించుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే ఆ హీట్కి మనకి ఇది రైస్ బాగుంటుంది అనుకుంటుంది. ఫ్లవర్ చూడండి మనకి ఎట్లా కనిపిస్తుంది, చక్కగా ఫ్లవర్ చూడండి, తాజాగా ఫ్లవర్ ఎలా కనిపిస్తుంది, అలాగే మనకి రైస్ కూడా మనకు అట్లా కనిపిస్తుంది అనమాట. రైస్ కలిపేటప్పుడు పక్కన పెట్టి వేసుకుంటే అలాగే తాజాగా ఉంటుంది, అట్లాగే హెల్తీగా ఉంటుంది, అట్లాగే తినటానికి కూడా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇట్లాగా పక్కన పెట్టుకొని వేసేసుకొని అన్నం అంతా ఒకసారి మనం కలబెట్టిన తర్వాత పక్కన మూత పెట్టేసామంటే ఆ హీట్కి అది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మనం చూడటానికి అలాగే తినడానికి కూడా బాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీని కాంబినేషన్ బంగాళదుంప కర్రీ చేసాను, అలాగే బంగాళదుంప, బ్రింజలు, టమాటా వేసి కర్రీ చేశారనమాట. అంటే కార్తీక మాసం కాబట్టి మనము నాన్ వెజ్ తినం కాబట్టి దీనికి సూటబుల్ బంగాళదుంప కాబట్టి అంటే బంగాళదుంప చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ బంగాళదుంప కర్రీ, ఫ్రైడ్ రైస్ అనమాట. సరే, ఇలాగ మనం చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. మనకి వెజిటేబుల్స్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకొని చేసుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది, డైజెషన్ కూడా చక్కగా అయిపోతుంది.